తయారుగా ఉన్నాయి. మరి ఇంకెందుకు లేటు, ముందుగాల హెడ్లైన్స్. రోజా మేడం కబడ్డీ ఆడింది, కొత్త రకంగా కూత కూసింది. కోతుల ఆకలి మేడం తెలుసుకున్నది, ఎమ్మటే అరటి పండ్లను తెప్పించి పెట్టింది. బాసరలున్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఆ చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి రాష్ట్రంలో ఉన్న భక్తులే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకెంచి సుత భక్తులు భారీ సంఖ్యలో వచ్చిరులా. గా ముచ్చట ఒకసారి చూసేద్దాం పారి. తెలంగాణలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగినాయుల్లా. ఇవాళ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఇవాళ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటదని భక్తుల నమ్మకం అంట. ఇక దానికోసం రాత్రి 3 గంటలకెళ్లి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టిరంటే చూడుర్రి. ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకెళ్లి ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా విద్యా ప్రదాయిని సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేకువజామున సరస్వతి మహాకాళి లక్ష్మీ అమ్మవారికి మంగళ వాయిద్య సేవ గణపతి పూజ సుప్రభాత సేవ చేసిర్రు. 108 కలశాల జలాలతోని అభిషేకం నిర్వహించిర్రు. వేకువజామున అమ్మవారికి అభిషేకం ప్రారంభమైంది. ఆ ప్రారంభంతో ఈ వసంత పంచమోత్సవాలు ప్రారంభమైనాయి. అదేవిధంగా ఈ రోజున వసంత పంచమి రోజున అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి చదువు తల్లి అయినటువంటి సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి చిన్నారులకు ఈ ఆలయంలో అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ నిర్వహించినట్లయితే వారికి అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు చండీహోమ కార్యక్రమం తదనంతరం పూర్ణావతి కార్యక్రమంగా జరుగుతుంది. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిర్రు. ఇక అట్లనే వచ్చిన భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిర్రు ఆలయ అధికారులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆడుదాం ఆంధ్ర కబడ్డీ పోటీలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. అయితే దానికి ముఖ్య అతిథిగా గాడికి పర్యటన శాఖ మంత్రి రోజా మేడం వచ్చిందిలా. ఇక మేడం మామూలుగానే మస్తు జోష్లుంటుంది. గసంటిది అక్కడ పోరగాన్లు మేడం మీరు ఒకసారి కూతకు రారి అని అడిగితే ఆ సరే అని చెప్పిన మేడం కూతకు పోయి కబడ్డీ కబడ్డీ అనుకుంటా ఏమన్నదో చూడుర్రి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మేడము విశాఖలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర అనే ఆటల పోటీలకు ముఖ్య గెస్ట్గా వచ్చిందబ్బా. మొన్న గట్టనే ఒక దిక్కు పోయి క్రికెట్ కూడా ఆడింది వాళ్ళ అధ్యక్షుడు జగనాల్ సార్తోని, గుర్తున్నది కదా. ఇక గది గుర్తు పెట్టుకొని గీడ కూడా అక్కడ ఆటగాళ్ళు మీరు కూడా మాతో ఆడురి మేడం అనగానే ఆ చెలో ఓకే అని కొంగు నడుముకు చుట్టి కూతకు పోయింది మేడము. అయితే కూతకు పోయిన మేడము కబడ్డీ కబడ్డీ అని కాకుండా ఏమన్నదో మీరే ఇనుర్రి. ఏల టైం దొరికినా గానీ దాన్ని అనుకూలంగా మార్చుకునే మేడము సందు దొరికితే ప్రచారానికి వాడుకుంటా కబడ్డీ కబడ్డీ అని కూత బదులు 2024 జగనన్న వన్స్ మోర్ అనుకుంటా కూత పెట్టిందబ్బా. ఎప్పటికీ నేను జగనాల్ సార్ కు వైసీపీకి వీర విధేయురాలినే అని చెప్పుకునే మేడము ఈసారి గిట్లా ఇంకొకసారి నిరూపించుకున్నది పోరి. గట్ల కూతకు పోయిన మేడము వాళ్ళ టీం కు ఒక పాయింట్ కూడా తెచ్చింది. కూతకు వచ్చిన ప్రత్యర్థి రైడర్ ను క్యాచ్ పట్టి మురిసిపోయిన మేడము ఇక తర్వాత ఇటు దిక్కుకు రమ్మని అడిగితే ఇటు కూడా కూతకు వచ్చిన మేడము ఈసారి చంద్రాలు సార్ మీద ఉన్న కోపం అంతా చూపెట్టుకుంటా గిట్లా అన్నది.
ఇట్లా బాబుగారి మీద కోపం ఎల్లగక్కిన మేడము చిన్నప్పుడు ఆడిన ఆట గుర్తొచ్చిందో ఏమో గాని కబడ్డీలో ఉండే అన్ని రకాల టెక్నిక్లు వాడుకుంటా చూడుర్రి వెనకకు తిరిగి కాల్తోంది అంతుంది, ముందుకు కాల్తోంది అనుకుంటా మేడం లోపల దాక్కున్న కబడ్డీ టాలెంట్ ను గిట్లా చాలా ఏండ్లకు బయటికి తెచ్చింది. ఇక మేడం విన్యాసాలు చూడనీకొచ్చిన జనాలు సీటీలు, అరుపులు, కేకలు, సప్పట్లతోని మస్తు ఎంకరేజ్ చేసిర్రబ్బా. ఇక పల్లెటూరులోకి పోతాంటే అట్లనే చిన్న చిన్న అడవి ప్రాంతం వస్తే మనకు ఎక్కువ కనిపించే మూగజీవులు కోతులు. వాటిని ఎప్పుడు చూసుకుంటా ఎంజాయ్ చేస్తాం కోతి కోతి అని. కానీ ఎప్పుడైనా వాటి తిండి గురించి ఆలోచన చేసి రానుల్లా. కానీ మహబూబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మేడం డ్యూటీకి పోతాంటే వాటిని చూసి జాలిపడి ఏం చేసిందో చూడుర్రి. ఇప్పుడు మనుషులైతేనేమో అమ్మ అయ్యా ఆకలైతున్నది జర తిననీకేమన్నా ఇయ్యుర్రి అంటే అయ్యో పాపం కదా అని మన దగ్గరున్న అంతో ఇంతో దీశిస్తాం. మరి మూగజీవాలు ఎట్లా అడుగుతాయి? అవి అరుస్తుంటే మనల్ని కరవనీకి అరుస్తున్నాయా లేకపోతే ఆకలితో అరుస్తున్నాయా మనకు సమజ్ కాదు. అయితే ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా. ఈ అక్కనైతే నిజంగా తారీఫ్ చేయాల్సిందే పోర్రి. చూసిర్రా, రోడ్డు మీద పోకుండా గీ కోతుల ఆకలిని తెలుసుకొని ఎమ్మడే అరటిపళ్ళు కొనుక్కొచ్చి అన్ని కోతులకు పెడుతుంది. ఇక ముచ్చటేందంటే ఇగో గిట్ల కోతులకు అరటిపండ్లు పెడుతున్న గీ అక్క మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఎప్పుడు ఆకలితోనున్న అన్నార్తులకు యాచకులకు ఆహారాన్ని అందించే గీ అక్క మంగళవారం కోతులకు గిట్ల అరటి పండ్లను పెట్టి ఆటి ఆకలి తీరుస్తున్నది. ఇక ఈ తస్లీమా అక్క నిన్న పొద్దుగాల ఆఫీస్కి పోతున్న టైంలా మహబూబాబాద్ దగ్గరలా ఆహారం దొరకకున్న కోతుల వేదన చూసి అరటి పండ్లను తెప్పించి ఆమె చేతులతోనే కోతులకు పెడుతున్నది. ఇక గసువంటి మూగజీవాల ఆకలి తీర్చుడు మస్తు సంతోషంగా ఉంది. మనుషులకు ఆకలైతే నోరు తెరిచి అడుగుతారు గాని మూగజీవాలు అట్లా కాదు, అవి అడగలేవు. మనమే అర్థం చేసుకొని వాటికి తిండి పెట్టాలి అని అన్నది మేడం. సరిగ్గా చెట్లు లేక కోతులు పక్షులు ఆహారం దొరకక విలవిలలాడుతున్నాయి. జర మీరు కూడా ఆదుకోర్రి అని చెప్పింది అక్క. వార్తలు రేపు మళ్ళీ తిరిగి అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.